This is the quick sort, one of the best algorithm for sorting the elements. Generally, quick sort is a divide and conquer algorithm. We have given a list of values. Okay. We need to pick up an element, one of the element as the pivot element. You can pick up any element. Usually, just you consider always the first element as the pivot. The element అయినా pivot గా అనుకోవచ్చు. బట్ ఇచ్చిన లిస్ట్ లో నుంచి మొదటి ఎలిమెంట్ కి ఒక పేరు పెట్టుకున్నాం, ఒక నేమ్, దట్ ఈస్ ద పివట్. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అంటే పివట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూకి లెస్ వాల్యూస్, ఆల్ ద లెస్ వాల్యూస్ ఇన్ ద లిస్ట్ ఆర్ కమ్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పివట్. మరి పివట్ వాల్యూకి అంతకంటే ఎక్కువ గ్రేటర్ వాల్యూస్ ఉంటాయి చూడండి, ఆల్ ద గ్రేటర్ వాల్యూస్ ఆర్ అరేంజ్డ్ ఎట్ రైట్ సైడ్ ఆఫ్ ద పివట్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇచ్చిన లిస్ట్ లో ఫస్ట్ ఎలిమెంట్ 50 అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ 50 కాబట్టి 50కి లెస్ వాల్యూస్ అన్ని కూడా 50కి లెఫ్ట్ సైడ్ కి వస్తాయి, ఆ 50కి గ్రేటర్ వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ కి వస్తాయి అమ్మా. అంటే ఒక షిఫ్టింగ్ జరిగిపోతుంది, అరేంజ్మెంట్. వీ హ్యావ్ డివైడెడ్ ద గివెన్ లిస్ట్ ఇంటూ 2 partitions. Then recursively apply quicksort algorithm on each partition. అంటే మళ్ళా రికర్సివ్లీ again apply the quicksort algorithm on the left side partition and also apply the quicksort algorithm on the రైట్ సైడ్ పార్టీషన్. లెఫ్ట్ పార్టీషన్ వరకు ఒక సెట్ అనుకొని దాన్ని మీద క్విక్ సార్ట్ అప్లై చేస్తాం. అది ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏదైతే ప్రొసీజర్ చెప్పానో అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మళ్ళా లెఫ్ట్ పార్టీషన్ మీద క్విక్ సార్ట్ అప్లై అయితే అగైన్ దట్ డివైడ్స్ దట్ లెఫ్ట్ పార్టీషన్ ఇంటూ 2 partitions బేస్డ్ ఆన్ ఇట్స్ పివట్ ఎలిమెంట్. మళ్ళీ రైట్ సైడ్ పార్టీషన్ ని క్విక్ సార్ట్ అప్లై చేస్తే అది ఒక 2 partitions గా డివైడ్ అవుతుంది, అంటే ఒక పివట్ ని బేస్ చేసుకొని. ఇట్లా నీకేం జరుగుతుంది అంటే రికర్సివ్ గా ఎప్పటికప్పుడు ఎవ్రీ టైమ్ వీఆర్ గెటింగ్ ది లెఫ్ట్ పార్టీషన్ అండ్ రైట్ పార్టీషన్. చివరికి ఒకే ఎలిమెంట్ వచ్చే వరకు నువ్వు రిపీట్ చేసావు అనుకో, అన్ని పివట్ ఎలిమెంట్స్ అన్ని కూడా నీకు అన్ని కూడా ప్రాపర్ ఆర్డర్ లో సెలెక్ట్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ ది quicksort algorithm. స్టెప్ 1, చూస్ ది ఫస్ట్ వాల్యూ యాజ్ పివట్. మొదటి వాల్యూని పివట్స్ గా సెలెక్ట్ చేసి సెకండ్ స్టెప్, టేక్ 2 వేరియబుల్స్, జనరల్ గా ఐ, జే అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం టు పాయింట్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ది లిస్ట్ ఎక్స్క్లూడింగ్ ది పివట్. అంటే ఐనేమో పివట్ పక్క నుంచి తీసుకుంటాను, జేనేమో చివరి నుంచి తీసుకుంటాను. ఇప్పుడు ఐని జేని యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఈ ఐ ఇండెక్స్ ని కొంచెం కొంచెం పక్కకు అలా మూవ్ చేసుకుంటూ వెళ్తాను. అలా ఐ ఇండెక్స్ మూవ్ చేయడానికి రూల్ ఏంటంటే ఇఫ్ ద వాల్యూ అట్ ద ఐ ఈజ్ లెస్ దాన్ పివట్ వాల్యూ, అంటే మొదటి పివట్ అనుకున్నాం కదా మొదటి దాన్ని, ఆ మొదటి దానికంటే ఐ దగ్గర ఉన్న వాల్యూ లెస్ గా ఉందనుకో ఐని నెక్స్ట్ షిఫ్ట్ చేయి, అంటే ఐని ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేయి ఐని. మళ్ళా ఆ ఐ దగ్గర ఉన్న వాల్యూ పివట్ కంటే లెస్ ఉందనుకో మళ్ళా ఐని నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ చేయి, I+1 చేయి. అట్లా ఐ వాల్యూ, ఐ దగ్గర ఉన్న వాల్యూ పివట్ కి లెస్ ఉన్నంత వరకు కూడా ఐని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక చోటికి లాగుతావు. నెక్స్ట్ మరి చివరిన జే ఉంది కదా, ఆ జేని ఏం చేస్తామంటే జేని ఒక్కొక్క పొజిషన్ ముందరికి డిక్రీజ్ చేయాలి. జే ఈజ్ ఈక్వల్ J-1. సార్ ఇక్కడ దిస్ ఈస్ ది J-1, దిస్ ఈస్ J-1 బికాస్ చివరున్న జేని రిమూవ్ దిస్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్, ఇట్ ఈస్ ది ప్లస్. జే అనేది చివరిని పెట్టాం కదా, జేని అటు ఇంక్రీజ్ చేయకూడదు, వెనక్కి తీసుకురావాలి. అయితే జేని J=J-1 తీసుకురావాలంటే దీనికి రూల్ ఏంటంటే జే దగ్గర వాల్యూ పివట్ దగ్గర వాల్యూ కంటే జే వాల్యూ గ్రేటర్ గా ఉండాలి. ఎప్పుడైతే జే దగ్గర ఉన్న వాల్యూ పివట్ కంటే గ్రేటర్ గా ఉందంటే జేని ఒక పొజిషన్ డిక్రీజ్ చేయి. నెక్స్ట్ ముందరకు వచ్చింది, ఆ ముందర దగ్గర ఉన్న వాల్యూ మళ్ళీ పివట్ కంటే పెద్దగా ఉంది అనుకోండి గ్రేటర్ గా, అగైన్ డిక్రీజ్ ది జే వాల్యూ. అట్లా జేని కూడా డిక్రీజ్ చేసుకుంటూ ఒక లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు నీవు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 6th 7th స్టెప్ లో ఐ ఇండెక్స్, జే ఇండెక్స్ 2 ఇండెక్స్లు కనుక జే ఇండెక్స్ కన్నా ఐ ఇండెక్స్ లెస్ గానే ఉంది అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే జస్ట్ స్వాప్ ది వాల్యూస్ ఎట్ ఐ అండ్ జే. ఐ దగ్గర వాల్యూని జే దగ్గర వాల్యూని స్వాప్ చేయి, బట్ ఐ అక్కడే ఉంటుంది, జే అక్కడే ఉంటుంది, లోన్ వాల్యూస్ మాత్రమే స్వాప్ అవుతాయి. అగైన్ గో టు ది స్టెప్ 5, మళ్ళా ఇంక్రిమెంట్ ఆఫ్ ఐ, 6th స్టెప్ లో డిక్రిమెంట్ ఆఫ్ జే. ఈ 2 స్టెప్లు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఎంతవరకు ఐ ఇంక్రిమెంట్ జే డిక్రిమెంట్ అనే ప్రొసీజర్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. ఎంతవరకు అంటే ఒకవేళ మళ్ళా ఐ ఒక చోట ఆగింది, జే ఒక చోట ఆగింది అనుకోండి, ఐ లెస్ దాన్ జే గాని ఉందనుకోండి, మళ్ళీ ఐ దగ్గర వాల్యూ జే వాల్యూ స్వాప్ చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయి. అలా కాకుండా ఎప్పుడైతే ఐ అనేది గ్రేటర్ దాన్ జే అవుతుందో 8th స్టెప్ లో ఐ ఇండెక్స్ జే కంటే కన్నా
దాటిపోతే దెన్ స్వాప్ ది వాల్యూ ఎట్ జే అండ్ ది పివట్ వాల్యూ, అంటే మొదటి ఎలిమెంట్ పివట్ అనుకున్నాం కదా, ఆ పివట్ వాల్యూని జే దగ్గర వాల్యూని స్వాప్ చేసాం అనుకోండి. పివట్ ఎప్పుడైతే జే పొజిషన్కి వెళ్ళిందో, జే దగ్గర వాల్యూ ఫస్ట్కి వెళ్ళిందో, పివట్ లోనికి వెళ్ళిపోయింది కదా, అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ పివట్ కంటే ముందర వాల్యూస్, బిఫోర్ వాల్యూస్ అన్ని కూడా దే ఆర్ లెస్ దాన్ ద పివట్. పివట్ కి నెక్స్ట్ సైడ్ ఉన్నాయని కూడా దే ఆర్ గ్రేటర్ దాన్ ది పివట్. ఇక 9th స్టెప్ చూడండి, అప్లై ది క్విక్ సార్ట్ ఆన్ ది లెఫ్ట్ పార్టిషన్ అండ్ ఆల్సో ఆన్ ది రైట్ పార్టిషన్. టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్విక్ సార్ట్ ఈస్ worst case ఏమో big of n square, but best case time complexity ఏమో big of n log n. So this is the best case. Why in the worst case it is big of n square అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఆల్రెడీ సార్టింగ్ ఆర్డర్ లో ఉన్న వాల్యూస్ నీకు ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నీ దగ్గర 5 ఉంది, ఒకటి, ఇంకోటి 6, 7, 8, 9 ఉంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ వాల్యూని పివట్ అనుకున్నాను, క్విక్ సార్ట్ అప్లై చేస్తే 5ని పివట్ అనుకుంటే 5 కి లెస్సర్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ రావాలి. ఇది ఇక్కడ యాక్చువల్గా ఇచ్చిన 6, 7, 5, 6, 7, 8, 9 లో 5 కి లెస్సర్ వాల్యూస్ ఏం లేవు కదా, అంటే నీకు లెఫ్ట్ పార్టిషన్ రాదు. రైట్ పార్టిషన్ లోకి ఏమో 6, 7, 8, 9 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ పార్టిషన్ మీద మళ్ళీ క్విక్ సార్ట్ అప్లై చేస్తే ఇక్కడ కూడా మళ్ళీ అదే వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ ని దీని వరకు ఫస్ట్ ఎలిమెంట్ ని పివట్ అనుకుంటుంది. ఇక్కడ కూడా 2 పార్టిషన్స్ అవ్వవు, ఈ దీనికంటే లెసర్ వాల్యూస్ ఏముండవు కాబట్టి అది అక్కడే ఉంటుంది, రైట్ సైడ్ పార్టిషన్ వస్తుంది. అంటే ఎక్కడికి ప్రతిసారి ఫస్ట్ n-1 వాల్యూస్ పార్టిషన్ వస్తుంది, ఈసారి ఒకటి రెండోది పోతే n-2 వాల్యూస్ మీద క్విక్ సార్ట్ అప్లై చేయాలి. అందుకని ఇక్కడ బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఆల్రెడీ సార్టెడ్ ఎరే, అప్పుడు ఏం జరుగుతుందంటే అది వర్స్ట్ కేస్ అవుతుంది, ఎందుకంటే 2 పార్టిషన్స్ అవ్వవు మనకి. అదే బెస్ట్ కేస్ ఏంటంటే జిగ్ జాగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి బిగ్ ఆఫ్ n log n ఉంటుంది. సీ ది ఎగ్జాంపుల్, సార్ట్ ది వాల్యూస్ 35, 20, 70, 80, 10, 30, 50, 60. స్టెప్ 1, 35ని పివట్ అనుకున్నాను, 20ని అంటే ఇక్కడ దాని పక్కదాన్ని i అనుకున్నాను, నెక్స్ట్ దీన్ని చివరి దాన్ని j అనుకున్నాను. i+1 అవుతుంది, ఎందుకంటే 20 కదా i దగ్గర వాల్యూ, 20 లెస్ దాన్ 35 కాబట్టి i 70 దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ jని డిక్రీజ్ చేయాలంటే కండిషన్ 35 కంటే j దగ్గర వాల్యూస్ గ్రేటర్ గా ఉండాలి. అలా j దగ్గర వాల్యూస్ 60 గ్రేటర్ దాన్ 35 ఉంది, 50 కూడా గ్రేటర్ దాన్ 35 ఉంది, 60 గ్రేటర్ దాన్ 35, 50 కూడా గ్రేటర్ దాన్ 35 ఉంది కాబట్టి j అనేది ఇక్కడ నుంచి ఇంకెక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో i ఏమో 70కి వచ్చింది, చివరున్న j 30 దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది. ఇక i నెక్స్ట్ కి ఇంక్రిమెంట్ అవ్వదు, ఎందుకంటే 70 దగ్గర ఉంది, 70 లెస్ దాన్ 35 ఫాల్స్ కదా, j దగ్గర వాల్యూ గ్రేటర్ గా ఉండాలి, 30 గ్రేటర్ దాన్ 35 ఫాల్స్ కాబట్టి i ఒక చోట ఆగింది, j ఒక చోట ఆగింది. i ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, j ఏమో రైట్ సైడే ఉంది కాబట్టి ఈ కేసులో ఏం చేస్తాం అంటే i దగ్గర వాల్యూ అంటే 70ని 30ని స్వాప్ చేసేయండి. i ఎప్పుడు i లెఫ్ట్ సైడ్, j రైట్ సైడ్ అలా గనుక ఉంటే i దగ్గర వాల్యూ అంటే 70ని 30ని స్వాప్ చేసేయండి. ఇది దగ్గర వాల్యూని అంటే 30 ఇక్కడికి వచ్చేసింది, 70 ఇక్కడికి వచ్చేసింది. ఎప్పుడైతే 30, 70ని స్వాప్ చేసామో మళ్ళీ i ఇంక్రిమెంట్ చేయొచ్చు, j డిక్రిమెంట్ చేయొచ్చు. అండి ఇది 30, i దగ్గర 30 ఉంది, ఇట్ ఈస్ లెస్ దాన్ 30 ఈజ్ లెస్ దాన్ 35 అంటే iని ఇక్కడ తీసుకురా, i ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ j దగ్గర 70 ఉంది, 70 గ్రేటర్ దాన్ 35 అంటే jని ఇక్కడ తీసుకురా. సో iని 80 దగ్గరికి, jని 70 దగ్గర తీసుకొస్తే ఇక్కడికి వస్తుంది. i ఇక్కడ వచ్చింది, j ఇక్కడికి వచ్చింది. మళ్ళా i లెఫ్ట్ సైడ్ ఉంది, j రైట్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేయొచ్చు, i వాల్యూని j వాల్యూని రెండింటిని స్వాప్ చేస్తే అంటే 10 ఇక్కడికి వస్తుంది 80 దగ్గరికి, 80 ఏమో 10 దగ్గరికి వెళ్తుంది. ఈ రెండు స్వాప్ చేస్తే మీకు ఇదిగో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికేమో 10 వచ్చింది, ఇక్కడికేమో 80 వచ్చింది. మళ్ళీ jని 80 దగ్గర ఉండాల్సిన jని డిక్రిమెంట్ చేస్తాను, ఎందుకంటే 80 గ్రేటర్ దాన్ 35 కాబట్టి j ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇందాక i దగ్గరికి 10 వచ్చింది కదా, 10 గ్రేటర్ లెస్ దాన్ 35 కాబట్టి i ఏడుకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి j లెఫ్ట్ సైడ్ ఉంది, i రైట్ సైడ్ ఉంది. క్విక్ సార్ట్ లాస్ట్ స్టెప్కి వచ్చాం, ఏది ఒక సైకిల్లో i గనక jని దాటి వెళ్ళిపోతే పివట్ దగ్గర వాల్యూని ఇక్కడ ఉన్న పివట్ ని j దగ్గరకి రీప్లేస్ చేయాలి. అంటే 35ని 10 దగ్గరికి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండాల్సిన 10 ఫస్ట్కి వెళ్ళింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 35కి లెఫ్ట్ సైడ్ ఏమని, 35కి రైట్ సైడ్ 35కి లెఫ్ట్ సైడ్ అన్ని స్మాలర్ వాల్యూస్, 35కి రైట్ సైడ్ అన్ని గ్రేటర్ వాల్యూస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ పార్టిషన్ రైట్ పార్టిషన్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే
అప్లై ద క్విక్ సార్ట్ ఆన్ ద లెఫ్ట్ పార్టిషన్. దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్ లో ఉంది, అయినా సరే మన ప్రొసీజర్ ప్రకారం అది ఒకటి ఫస్ట్ దాన్ని పివట్ అనుకుంటుంది, 20ని 30ని ఐ చేయాలనుకొని మొత్తం ఆ ప్రొసీజర్ ప్రకారం క్విక్ సార్ట్ ప్రొసీజర్ అప్లై చేస్తుంది. అదే విధంగా రైట్ సైడ్ పార్టిషన్ 80, 70, 50, 60 దీని మీద క్విక్ సార్ట్ అప్లై చేయాలి. యాజ్ యూజువల్ గా సేమ్ అదే ప్రొసీజర్ పైన చెప్పినట్టుగానే ఫస్ట్ దాన్ని 80ని ఇప్పుడు పివట్ అనుకో, దీన్ని సెకండ్ 17 ఐ, ఇది జే. ఇప్పుడు ఐ ఇంక్రిమెంట్ అవ్వాలంటేనేమో లెస్ గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఐ 80 పక్కన ఉన్న ఐ దగ్గర ఉన్న వాల్యూ 70 80 కంటే తక్కువే ఉంది, 60 తర్వాత 50 80 కంటే లెస్ గా ఉంది, ఆ తర్వాత 60 కూడా 80 కంటే లెస్ గా ఉంది. అంటే ఇప్పుడు ఐని నువ్వు ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ చేయొచ్చు అంటే అక్కడ 70 లెస్ గా ఉంది కాబట్టి 50కి తీసుకొస్తాను, ఆ 50 కూడా లెస్ దాన్ 80 కాబట్టి 60కి తీసుకొస్తాను, ఆ 60 కూడా లెస్ దాన్ 80 కాబట్టి ఆ పక్కకు వస్తుంది. ఐ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ 70 పక్క 50కి, 50 నుంచి 60కి, 60 కూడా దాటి వెళ్ళిపోయి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు జేని డిక్రిమెంట్ చేయాలి. జే డిక్రిమెంట్ చేయాలంటే జే దగ్గర వాల్యూ పివట్ కంటే గ్రేటర్ గా ఉండాలి. బట్ జే దగ్గర వాల్యూ 60 గ్రేటర్ దాన్ 80 ఫాల్స్ కదా, కాబట్టి జే ఏమో అక్కడే వెళ్ళిపోయింది, ఐ ఏమో జేని దాటి వెళ్ళిపోయింది, జే ఏమో అక్కడే ఫిక్స్ అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఐ జే పొజిషన్ ఎలా ఉంది, జే ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఐ ఏమో దాని పక్కన ఉంది, అంటే క్రాస్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, అలా ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం, పివట్ 80 దగ్గర ఉన్న పివట్ ని జే దగ్గర వాల్యూని రెండింటిని మనం స్వాప్ చేస్తే, అంటే 60 ఇక్కడికి 80 ఇక్కడికి వస్తే, అప్పుడు చూడండి 80 ఇక్కడికి వచ్చింది, 60 ఇక్కడికి వస్తే, ఇప్పుడు దీనికి ఈ ఇచ్చిన లిస్టు రెండు పార్టిషన్స్ అయినాయి. అంటే 80 ఇక్కడికి వచ్చింది, 80 కంటే ముందరగా ఉన్నాయన్నీ కూడా లెస్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఉన్నదే అదే హైయెస్ట్ కాబట్టి 80 తర్వాత ఇంకా వాల్యూస్ లేవు కాబట్టి దాని రైట్ పార్టిషన్ రాలేదు మనకి. సో ఇప్పుడు ఈ విధంగా ఈ రైట్ పార్టిషన్ మీద క్విక్ సార్ట్ అప్లై చేస్తే నీకు ఇలా ఉంటుంది, ఈ వాల్యూస్ ఇలా ఉంటాయి. 80 ఇక్కడికి వస్తుంది, దాని ముందర దానికి లెఫ్ట్ పార్టిషన్ 60, 70, 50 వస్తుంది అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళా ఈ లెఫ్ట్ పార్టిషన్ 60, 70, 50 మీద కూడా మళ్ళా క్విక్ సార్ట్ అప్లై చేయాలి. యాజ్ యూజువల్ గా పివట్ అనుకో, ఐ జే అనుకోని చేస్తే అది వస్తుంది. ఇట్లా ఇందాక చూసుకున్నట్టుగా ఈ 50, 60, 4, 5 దగ్గర 50, 60, 70లు ఉన్నాయి, ఇందాక 7th ఇండెక్స్ దగ్గర 80 ఉన్నాయి, ఇందాక పివట్ 35 థర్డ్ ఇండెక్స్ దగ్గర 35 ఉన్నాయి, ఇంత ముందు 10, 20, 30 అన్ని వచ్చినాయి. చూడండి స్టార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి కదా. సో దిస్ ఈస్ ది క్విక్ సార్ట్ అల్గారిథం, సింపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ assumed as pivot, దాని నెక్స్ట్ ఎలిమెంట్ ని ఐ అనుకో, చివరి ఎలిమెంట్ ని జే అనుకో. ఇప్పుడు చూడండి వైల్ ith వాల్యూ ఈజ్ లెస్ దాన్ పివట్ అయ్యేంత వరకు కూడా ఐ ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా అంతే. సో నాట్ దిస్ వన్, వాట్ ఈస్ దిస్ వన్, జే ఈజ్ ఈక్వల్ జే మైనస్ 1, జేని డిక్రిమెంట్ చేయాలి, జే ఈజ్ ఈక్వల్ జే మైనస్ 1. జే డిక్రిమెంట్ చేయాలంటే జే దగ్గర వాల్యూ పివట్ కంటే గ్రేటర్ గా ఉండాలి. సో జే దగ్గర వాల్యూ అంటే ఇఫ్ ఎక్స్ జే గ్రేటర్ దాన్ పివట్ వాల్యూ, దెన్ ఆటోమేటిక్ గా జే డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలా ఐ ఒక చోట జే ఒక చోట, అంటే ఐ లెఫ్ట్ సైడ్ ఇఫ్ ఐ లెస్ దాన్ జే, ఐ లెఫ్ట్ సైడ్ ఉండి జే రైట్ సైడ్ ఉంటే ఆ ఐ దగ్గర వాల్యూని జే దగ్గర వాల్యూని స్వాప్ చేసి మళ్ళా సేమ్ ప్రొసీజర్ ని నీవు ఐని ఇంక్రిమెంట్ చేయడం, జే డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అట్లా ఐ లెస్ దాన్ జే ఉండేంత వరకు జరుగుతుంది. ఎప్పుడైతే ఐ జేని దాటి వెళ్ళిపోతుందో పివట్ ని జే దగ్గర వాల్యూని స్వాప్ చేయమన్నాను, అంటే పివట్ మధ్యకి వెళ్ళిపోయింది, జే ఏమో ముందరకు వచ్చేస్తుంది. పివట్ ఎప్పుడైతే మధ్యకి వెళ్ళిపోయిందో పివట్ దగ్గర వాల్యూ అంటే ఇంతకుముందు జే దగ్గరకి పివట్ వెళ్ళిపోయింది, అంటే ఆ జే దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ అంతా కూడా లెఫ్ట్ పార్టిషన్, జే దగ్గర నుంచి నెక్స్ట్ సైడ్ అంతా కూడా రైట్ పార్టిషన్ కదా. కాబట్టి మళ్ళీ క్విక్ సార్ట్ అప్లై చేయండి. ఎలాగూ ఎలిమెంట్ దగ్గర నుంచి జే మైనస్ 1 దాకా లెఫ్ట్ పార్టిషన్ మీద క్విక్ సార్ట్ అప్లై చేయి, జే ప్లస్ 1 ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా రైట్ పార్టిషన్ మీద క్విక్ సార్ట్ అప్లై చేయి. సో దిస్ ఈస్ ది క్విక్ సార్ట్ ప్రోగ్రామ్.